హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ నాగేంద్ర. వెల్కమ్ టు తెలుగు 75. ఈరోజు మనతో అయితే రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారైతే ఉన్నారు. ఆయన్ని అడిగి మనం మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మనం రాజకీయాలు ఎలక్షన్ ముందు అయితే ఇంటర్వ్యూ చేసాం, రిజల్ట్స్ ముందు. మీరేమో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి బల్లగుద్ది అయితే చెప్పారు. సో ఇప్పుడు పరిణామాలు చూస్తే చాలా చేంజెస్ అయిపోయినాయి, ప్రతిపక్షం లేకుండా కూడా అయిపోయింది. సార్ దీన్ని ఎలా చూడవచ్చు? నేను ఎలా చూడాలంటే మేము సర్వే చేసినప్పుడు మా టీం సర్వే చేసింది ఎన్నికలకు 10 రోజుల ముందు సర్వే చేసాం. అప్పటి ప్రజల యొక్క అభిప్రాయం కానీ సేకరించింది చాలా శాంపుల్స్ సేకరించాం. శాంపుల్స్లో పోటాపోటీగా కొన్ని చోట్ల ఉన్న గోదావరి జిల్లాలో పోటాపోటీగా ఉన్న, కృష్ణా గుంటూరు పోటాపోటీగా ఉన్న, ఈ శ్రీకాకుళం కానీ కడప కర్నూలు జిల్లాలు కానీ బాగా ఫుల్ వైసీపీ ఉంది. ఈ లోపల ఈ 10 రోజుల్లో ఏమిటి మార్పు, ప్రజల్లో మార్పు, ఆలోచనకు మార్పు ఏంటి అని విశ్లేషించుకుంటే 4 కారణాలు కనపడతాయి. ఒకటి, చంద్రబాబు నాది ఇది ఆఖరి ఎన్నికలు, నేను మళ్ళీ ఎన్నికలు పోటీ చేయను, 40 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ జీవితం తర్వాత ఇది ఆఖరి ఎన్నికలు అని అంటాం. ప్రజల్లో కొంచెం సెంటిమెంట్ పుట్టించింది. అయ్యో పాపం నిజమే కదా, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ 80 ఏళ్ళకి వస్తారు, అప్పుడేం రాజకీయం కంటెస్ట్ చేస్తాడు, ఆయన ఆరోగ్యపు అని ఏజ్ అన్నీ ఉంటాయి. సో ఇది ఆఖరి 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న ఆయన్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టడం కరెక్ట్ కాదేమో, పాపాడు ఆఖరి అంటున్నారు, గెలిపిద్దాం అనే ఒక సెంటిమెంట్. రెండో సెంటిమెంటు, పవన్ కళ్యాణ్ పోయినసారి నన్ను ఓడించారు, 2 చోట్ల ఓడించారు, అందరినీ ఓడించారు. ఈసారి నన్ను గెలిపించండి, నన్ను అసెంబ్లీలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నాను, నన్ను అభ్యర్థిస్తున్నాను, మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, చేతులు జోడించి అర్థిస్తున్నాను, ఇలా మాట్లాడాడు. అది ప్రజల్లో, అరే రోజు ₹1 తీసుకునే హీరో అంత కిందకు వచ్చి మనని అంతగా బతిమాలతో ఉంటే, నాకు అసెంబ్లీకి వెళ్ళాలని నన్ను ఆశీర్వదించండి, నన్ను పంపించండి అభ్యర్థిస్తూ ఉంటే, అతనికి ₹1 సంపాదించేవాడు రోజుకి, అలాంటి వాడికి పాపం మన ఇంత అభ్యర్థించాల్సిన, వేడుకోవాల్సిన పరిస్థితి ఏంటి? సరే ఈసారి పోనీ, అసెంబ్లీకి వెళ్తే పోయింది ఏంటంటే నష్టమే ఉంది, గెలిపిద్దాం అని గెలిపించారు అనే పాయింట్ ఒక సెంటిమెంట్. మూడో పాయింట్, ఈ సంక్షేమ పథకాలు ఏమైందంటే, సంక్షేమ పథకాల్లో జగను ఈ మేనిఫెస్టో చేసి ఇంతకన్నా ఇచ్చేది లేదు, ఆర్థిక పరిస్థితి అంతే, ఇంతకన్నా పర్మిట్ చేయదు, నేను ఇంతే ఇస్తున్నాను అని చెప్పాను. అదే చంద్రబాబు ఏమో నేను దానికి 10,000 ఇస్తే 15,000 ఇస్తాను, 20,000 ఇస్తే 25,000 ఇస్తాను పెంచి చెప్పాడు. జగనేమో ఇవ్వలేనని చెప్తున్నాడు, ఈయన ఇస్తానంటున్నాడు. డబ్బులు ఎక్కడి? ఆయన 40 సంవత్సరాల అనుభవం ఉంది, ఏదో చేయగలడు, ఆయన అనుభవం మీద చేసి మనకి ఇవ్వగలడు. సో ఈయన కదా ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా, ఎక్కువ ఇచ్చేవాడిని ఎందుకు వద్దనుకోవాలి? రాజకీయాలు మనకు వచ్చేది లాభం, మనకి ఎవడో ఇస్తున్నాడు, ఆయన ఇచ్చాడు సంతోషం, ఆయన కన్నా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. ఆ ఎక్కువ ఇస్తానన్న వాడి దగ్గర మనం తీసుకుంటే అనే పాయింట్. తర్వాత మోడీ ప్రభావం ఈ ఆంధ్ర రాష్ట్రంలో, దేశం అంతా ఉన్నా కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేదు అని మనం అందరూ అనుకున్నాం. అదే మా సర్వేలో కూడా, మోడీ ఏంటి సార్ రాష్ట్రానికి ద్రోహం చేశాడు, బీజేపీ ఏంటి అన్నవాళ్ళే. అలాంటి వాళ్ళు కూడా ఎలా మారారంటే, మోడీ ప్రభావం అనుకోకుండా అనూహ్యంగా ఆంధ్రలో కూడా పెరిగింది. ఎందుకు పెరిగింది మోడీ ప్రభావం? జగన్ ఏమో ఎన్నాళ్ళు మోడీతోటి ఎలాంటి గొడవ పెట్టుకోలేకపోయాడు, ధైర్యం చేయలేకపోయాడు, మోడీని తన ఫలితాన్ని చేసుకుంటే మోడీని ఇది గట్టిగా అడగలేకపోయాడు. అదే చంద్రబాబు అయితే అడుగుతాడు, చంద్రబాబు అయితే నిలదీయగలడు, చంద్రబాబు అయితే చక్రం చెప్పగలడు, కనుక మోడీని అడిగి తీసుకురాగలడు. సో ఈ కాంబినేషన్ మోడీతో కలిసి ఉండటం వల్ల చంద్రబాబు తన చాకచక్యంతో మోడీని నుంచి మనకు కావాల్సి తీసుకురాగలడు అని ఒక పాయింట్. ఈ 4 పాయింట్లు ప్రజల్ని ఆఖరి 10 రోజుల్లో, అంటే తటస్థంగా ఉండొచ్చు, 20% కొత్త ఓటర్లు, 20% తటస్థ ఓటర్లు, ఈ పర్సంటేజ్ ఓటర్స్ ఉన్నారు, వాళ్ళు ఆఖరి నిమిషంలో ఇటు మొగ్గారు, ఈ పాయింట్ల మీద ఇటు మొగ్గారు. వాళ్ళు ఏ పార్టీ కాదు, వాడు నీ పార్టీ నాయకుడు, నా పార్టీ నాకు, ఈ 40% ఏ పార్టీ కాదు, ఎప్పుడు కూడా కొత్త ఓటర్స్. వాడు కొత్త ఓటర్, తను కొత్త ఓటర్ వచ్చాను, నేను ఓటేస్తాను, ఓటు
గెలిచే పార్టీకి వేయాలి అనుకుంటాడు, కానీ తన ఓటు మగ్గిపోవడం ఒప్పుకుంటారు. అలాగే తటస్థ ఓటర్లు చూస్తూ ఉంటారు వాళ్ళ ఆ తటస్థ ఓటర్లు ఆఖరిలో ఈ పాయింట్లకి అటు తలవయ్యారు. ఈ 40% ఓట్లు అటు తలవడంతో అది ఒక స్వీప్ లాగా వెళ్ళింది. సో ఇది విశ్లేషణ. ఇంతకు మించి క్యాబినెట్ అంతా ఓడిపోయారు, క్యాబినెట్ అంతా ఓడిపోయారంటే 2019లో చంద్రబాబు క్యాబినెట్ అంతా ఓడిపోయారు. 2019లో 14 ఏళ్ళు సీఎం చేసిన చంద్రబాబుని 23 సీట్లు కూర్చోబెట్టారు. కనుక ఈయన 11 సీట్లు కూర్చొని 5 ఏళ్ళు ఉన్నవాడిని 11 సీట్లు, 14 ఏళ్ళు ఉన్నవాడిని 10. సో ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నాక ఎమ్మెల్యే లేదు, మినిస్టర్ లేదు, ఎవరు లేదు. ఇలా కాదు అలా అనుకున్నాక అటు వెళ్ళిపోతుంది. పోయినసారి అట్లాగే వెళ్ళిపోయింది, ఈసారి అట్లాగే వచ్చింది. సో చరిత్ర పునరావృతం అయింది తప్పితే ఇక్కడేదో పరాభవాలు, జగన్ పరాభవం అనుకుంటే మరి 2019లో చంద్రబాబు పరాభవమా? ఇక్కడ మినిస్టర్లంతా ఓడిపోయారు, ప్రజలు ఎగిస్తన్నారంటే మరి ఆనాడు చంద్రబాబు ఎగిస్తన్నారా? సో ఈ మాటలన్నీ కరెక్ట్ కాదు. ప్రజలు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక స్టేజ్లో ఆనాడు జగన్ అనుకున్నారు, చంద్రబాబు కాదు జగన్ అనుకున్నారు. అందుకని స్లామ్ ఫ్లైట్ 151కి ఇచ్చారు. ఇప్పుడు అలా కాదు, జగన్ కాదు కూటమి అనుకున్నారు, ఈడు కొట్టారు. కనుక అది ప్రజల నిర్ణయం. ఇక దీంట్లో గోల్మాలు జరిగి ఈవీఎం బాక్సులు మారి అని అంటున్నారు, కానీ అవి నేను చెప్పదలుచుకోవాలి. ఎందుకంటే వాటికి ఆధారాలు లేవు, అనుమానాలు చెప్తే ఆధారాలు లేవు. ఎంతగా ఓడిపోవడానికి ప్రజలే ఆశ్చర్యపోతున్నారు. ఎన్నికలైనాక చాలా మంది ఏం చేస్తారు, ఇదేమిటి ఇదే అని లాస్ట్లో పోయినసారి ఏంటిది అనుకున్న తెలుగుదేశం దారుణంగా 14 ఏళ్ళు సీఎం ఏంటి అనలో ఆ పరిస్థితి ఇప్పుడు ఈ పరిస్థితి. కనుక చంద్రబాబు ఇలా మళ్ళీ తన్నుకుంటూ పైకి ఇచ్చాడు, తర్వాత పార్టీని వస్తుంది. కనుక ఇది ప్రజలు తీర్పది, ప్రజలు నిర్ణయించారు. మనం శశావహించడం ఫర్దర్ తీర్పు. అలాంటి ఇక్కడ ఒక మాట, ఒక సామెత చెప్పారు, ఇళ్ళలగ్గానే పండగ కాదు ముందుంది ముసల పండగ అంటారు. అది కూడా ఆంధ్రదేశానికి వర్తిస్తుంది. ఎందుకు వర్తిస్తుందంటే ఇప్పుడు ఆంధ్రదేశం పవన్ కళ్యాణ్ 20 సీట్లకు 20 గెలిచాడు, 21 గెలిచాడు. సో ఇంతవరకు చరిత్ర నిజంగానే ఏ పార్టీ కూడా తను పెట్టిన ఏ పార్టీ కూడా అన్ని సీట్లు గెలవాలి. 2 ఎంపీ సీట్లు కూడా గెలిచారు. 2 ఎంపీ సీట్లు కూడా గెలిచారు. ఎంపీ సీట్లు గెలిచాడు. అసెంబ్లీ నిలబెట్టిన అందరు క్యాండిడేట్లు గెలవటం అనేది ఇది కాదు. ఇప్పుడు గేమ్ స్టార్ట్ అవుతుంది. నౌ గేమ్ స్టార్ట్స్. ఏమి గేము? పవన్ కళ్యాణ్ని ఎంత తగ్గించాలని చంద్రబాబు వ్యూహరచన చేస్తాడు. ఎందుకు చేస్తాడని మీరు నేను రాజకీయ విశ్లేషణతో చెప్తాను. ఎందుకు చేస్తాడు? పవన్ కళ్యాణ్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడున్న స్థాయి నుంచి పెరిగి ఇంకా ఎక్కువ పెరుగుతారు. చంద్రబాబు వెనకాల ఉన్న పవన్ కళ్యాణ్ లేదు, పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ నుంచి చంద్రబాబు దాటుకుని చంద్రబాబుతో సమాంతరమైన నాయకుడుగాను ఇంకా ఎదిగాడు అనుకోండి. నష్టపోయేది ఎవరు? చంద్రబాబు, తన కొడుకు పవన్ కళ్యాణ్, లోకేష్. సో లోకేష్ భవిష్యత్తు కోసం ఆయన ఎంత తాపత్రయపడుతుంది. లోకేష్ భవిష్యత్తు కోసం లోకేష్ని ఎట్లాగే తన వారసులు చేసి తన తర్వాత తెలుగుదేశం అధ్యక్షుడు, తన తర్వాత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేయాలని తప్పదు. అందుకనే జూనియర్ ఎన్టీఆర్ కూడా దూరం పెట్టాడు. ఆ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి పవర్ఫుల్ ఎంతో ఆయుధం అయ్యేవాడు తెలుగుదేశం. కానీ ఆయన ఆయుధం అవుతాడనుకున్నా సరే అతను వద్దు. ఎందుకంటే తాను వస్తే తన కొడుకు వెనకబడిపోతాడు కనుక పెట్టాడు. అలాంటి నేపథ్యంలో చంద్రబాబు పవన్ ఎంతవరకు పెరగనిస్తారు, ఎక్కడ కోత కొయ్యాలో, ఎట్లా అతన్ని అలా పెట్టాలో ఆలోచిస్తాడు, వ్యూహరచన చేస్తాడు. ఆ వ్యూహరచనకి ప్రతి వ్యూహం చేయగలిగిన శక్తివంతులు పవన్ దగ్గర ఉన్నారా, పవన్ కూటమిలో ఉన్నారా వేచి చూడాలి. ఇది మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు అనుకున్నంత ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడుతున్న రీతిలో రాబోయే కాలంలో మాట్లాడదు. రాబోయే కాలం నేను నా కొడుకు లోకేష్ అనే అలా ప్రజల్లోకి వెళ్ళేటట్టు ఈ ప్రభుత్వం అంతా చంద్రబాబు కొడుకు పవన్ కళ్యాణ్. ఓకే, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఇలా తప్పితే పవన్ కళ్యాణ్ అలా ఒక్కసారి లెగిసి సమాంతరంగా చంద్రబాబుతో సమానమైన నాయకుడిగా ఎదగడానికి అవకాశం ఇవ్వదు. అది అవకాశం ఉన్నా తొక్కడానికి చూస్తారు.
ఈ వ్యూహ రచనలన్నీ రాబోయే కాలంలో వస్తాయి. ఇవన్నీ మనం చూస్తాం. వాళ్ళేమో ఆల్రెడీ మీ వల్లే మా వల్లే మీరు గెలిచారంటున్నారు. బీజేపీ కూడా మా వల్లే మీరు గెలిచారంటున్నారు. తెలుగుదేశం కూడా నన్ను కావాలనుకున్న ప్రజలు మీరు నాతో పాటు ఉండబట్టి మీకు సీట్లు వచ్చినాయి చంద్రబాబు ఈ ఆల్రెడీ ఉన్నాయి. ఇవన్నీ కూడా రేపు వాళ్ళు హోమ్ మినిస్టర్ కావాలంటున్నారు. ఇంకో 4 మినిస్టర్లు కావాలంటున్నారు. హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా చంద్రబాబు ఇవ్వడు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ చంద్రబాబు చేతిలో ఉండాలి. చంద్రబాబు చేతిలో ఉంటే కానీ తన కేసులు తన విషయాలు ఓటర్ లేని రోడ్డు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ విషయాలలో అతను హోమ్ మినిస్టర్ తన దగ్గర పెట్టుకుంటాడు. తనను అరెస్ట్ చేశాడు కనుక ఏదో కారణం పెట్టి జగన్ని అరెస్ట్ చేయించే పని కూడా కార్యక్రమం కూడా చేస్తారు. ఆ పక్కా ప్రతిగా తీసుకుంటాడు. సో హోమ్ మినిస్టర్ తన దగ్గర పెట్టి హోమ్ మినిస్టర్ ఏం చేస్తాడు, ఉప ప్రధాని పదవి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసేసి అలా కూర్చోబెట్టి, అది ఉప ముఖ్యమంత్రి పదవి ఉంది ఒక అలంకారం పోయాడు. ఆ అధికారంలోనే ముఖ్యమంత్రి ఉంటుంది యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. ఉప ప్రధాని ఉప ముఖ్యమంత్రి అనేది క్రియేటెడ్. సో దానికి లిమిటెడ్ వాల్యూస్ ఉంది. ఒక ఉత్సవ దీంట్లో అలాంటి పదవి ఇచ్చేసేసి నీకు ఇచ్చేసి తర్వాత ఇదే ఎక్కువ నీకు అన్నట్టు బిహేవ్ చేస్తూ వాళ్ళని అనడం. ఎందుకంటే చరిత్ర ఎందుకు ఆ మాట చెప్తుందంటే నా అనుభవం 2 సార్లు బీజేపీలో నేను డైరెక్ట్గా 2 సార్లు మోడీ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, మోడీ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ అంతకుముందు 2000లో మన వాజ్పేయి గారి ప్రభుత్వంలో కానీ ఈయన అప్పుడు కమ్యూనిస్టులు బీజేపీ ఉన్నప్పుడు ఏం చేశాడు, బీజేపీ వాళ్ళని వాడుకుని బీజేపీ కాన్స్టిట్యూన్సీలో ఆ ఎమ్మెల్యేల కాన్స్టిట్యూన్సీలో బీజేపీ ఎమ్మెల్యేల ద్వారా ఏమీ చేయించకుండా అన్ని కూడా తన పార్టీ అధ్యక్షుడు తన పార్టీ జిల్లా అధ్యక్షులతో చేయించాడని పనులు. అక్కడ ప్రజలు ఏమైపోయింది, బీజేపీ వాళ్ళు డమ్మీ, ఏ వాళ్ళు గెలిచేపోయింది కానీ మొత్తం చంద్రబాబు చేస్తున్నాడు. ఏ పథకాలైనా ఏ సంక్షేమైన ప్రజలకు అందేది ఏదైనా సరే ఎమ్మెల్యేల ద్వారా కాకుండా తన జిల్లా అధ్యక్షుల ద్వారా చేయించాడు. అక్కడ ఏమైపోయింది, మొత్తం బీజేపీ ఎమ్మెల్యేలు డమ్మీలు అయిపోయారు ప్రజల దృష్టిలో. అలాగే మొన్న కూడా చేశాడు. మొన్న కూడా ఏం చేశాడు, మోడీ గారు ఉన్నప్పుడు కూడా దేవాదాయ శాఖ మంత్రి బీజేపీకి ఇచ్చాడు. ఇచ్చి 40 గుళ్ళు బాగొట్టించాడు. దేవాదాయ శాఖ మంత్రి బీజేపీ. మీరు మాట్లాడండి, నాకేం అంటే ఆ నింద గుళ్ళు బాగొట్టారన్న నింద తన మీద పడకుండా ముఖ్యమంత్రి ఎవరికి ఇచ్చాడు, బీజేపీ మంత్రి. ఇట్లా తెలివితేట అలా ఉంటాయి. మనల్ని బీజేపీ తన పార్టీలని డమ్మీలు చేసి వాళ్ళని ఇన్కేపబుల్గా ఎస్టాబ్లిష్ చేయడం చేస్తాడు. అదే చేస్తాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క ఎమ్మెల్యే ఎవడు ఎందుకు పనికిరారు, వాళ్ళు ఏ పని చేయదు తన అలా చేయిస్తారు. వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ దగ్గరికి ప్రజలతో ఏమీ అవ్వవు. అదే జిల్లా అధ్యక్షుడు తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడి దగ్గరికి వెళ్తే అవుతాయి. సో ప్రజల దృష్టిలో ఏంటి, ఈ ఎమ్మెల్యే దగ్గరికి వేస్తే ఏమవుదు, జిల్లా అధ్యక్షుడు అయితే ఆయన చేసి పెడతాడు. సో అట్లా డిమైన్ చేస్తాడు. డిమైన్ చేసి పవన్ కళ్యాణ్ జరగకుండా అడ్డుకుంటాడు. ఇది జరగబోయే చరిత్ర. నేను ఆయన గురించి ఆయన రాజకీయ చాణక్యం గురించి రాజకీయ చతురత గురించి తెలుసు కనుక గతంలో అనుభవించాను కనుక, నేను బీజేపీలో ఉండి ఆయన అనుభవించాను కనుక 2 సార్లు చూశాను కనుక, ఆ రాజకీయ కోణాలు చూశాను కనుక ఇప్పుడు జరగబోయేది. ఎందుకంటే ఆయనకి 100% నాగబాబు సరే కళ్యాణ్ బాబు గెలిచాడంటే, పవన్ కళ్యాణ్ ఎదిగాడంటే ఆయనకే నష్టం. అది ఎట్లా తనతో సమాంతరమైన నాయకుడిగా ఎదగదివ్వుడు. తన తర్వాత తన వెనక అదే ఆ ఛాన్స్ కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి ఇచ్చాడు. అందుకని ఎప్పుడు చెప్తాను, పవన్ కళ్యాణ్ని నేను ఎందుకు తప్పు పడుతున్నానంటే అతని భాష తీరు అవన్నీ ఒక పక్క అయితే, ఒక బంగారమైన అవకాశాలు, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ పోగొట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. ఏమిటి ఆ గోల్డెన్ ఆపర్చునిటీ? 2020లో బీజేపీ అండతోటి తను సీఎం క్యాండిడేట్గా ప్రజల ముందుకు వెళ్ళడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. వీళ్ళిద్దరు కాబట్టి ప్రజల ఆమోదం కూడా దొరికినప్పుడు జగన్ చంద్రబాబు చూస్తారు, ఇప్పుడు జగన్ చూస్తారు. ఇది ప్రత్యామ్నాయంగా వీళ్ళిద్దరూ ఏ ప్రాబ్లం లేదు, వీళ్ళిద్దరిలో ఇక్కడ ఈ నాయకులు ఎవరి దగ్గర అవినీతి లేదు, పైన మోడీ వస్తాడు, ఇది ఆల్టర్నేటివ్గా తిరిగి మనం మొగ్గు చూపొచ్చు అన్న ఆలోచనలో ఉన్నారు. అది
అలాగే వెళ్తే ఇవాళ సీఎం క్యాండిడేట్గా ఉండేవాడు. గెలవచ్చు, ట్రయాంగిల్ ఫైట్లో గెలవచ్చు, గెలవకపోయినా ఎస్టాబ్లిష్డ్ సీఎం క్యాండిడేట్. ఇమ్రాన్ ఖాన్ కనుక పాకిస్తాన్లో మొదటిసారి వెళ్ళాడు, మామూలుగా వెళ్ళాడు. రెండోసారి పిఎం క్యాండిడేట్గా వెళ్ళాడు. పిఎం క్యాండిడేట్కి వెళ్ళినాక ఓడిపోయినా అతను పిఎం క్యాండిడేట్ ఎస్టాబ్లిష్ అయిపోయాడు జనాల్లో. మూడోసారి పిఎం అని ఇచ్చారు. అట్లా నువ్వు సీఎంగా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. గెలిచినా సంతోషం, అనుకోకుండా గెలిస్తే అయిపోయింది. కాదు ట్రయాంగిల్ ఫైట్లు గెలవలేకపోయాడు, ట్రయాంగిల్ ఫైట్లు అనుకుంటే గెలవకపోయినా సీఎం క్యాండిడేట్. రేపు నీకే అవకాశం. ఇవాళ నువ్వు సీఎం క్యాండిడేట్ కాకుండా చంద్రబాబును సీఎం చేసే క్యాండిడేట్ అయ్యాడు. చంద్రబాబును సీఎం చేయాలి. రేపు కూడా అంతే కదా. నువ్వు ఇప్పుడు చంద్రబాబు బతుకున్నంత కాలం చంద్రబాబు తర్వాత నువ్వు చంద్రబాబు వెనకాల నువ్వు చంద్రబాబును సీఎం చేసే చంద్రబాబుకి వంతపల్లికి నాయకుడివే కానీ నువ్వు నీ అంతగా నువ్వు బయటికి రాగలిగిన నాయకుడు కాదు. ఆ ఛాన్స్ పోగొట్టుకున్నాడు. ఇవాళ అంతే. చంద్రబాబు ఉన్నంత కాలం రాజకీయాల్లో నువ్వు ఏనాటికి సీఎం క్యాండిడేట్ కాదు. చంద్రబాబు తన కాలంలో లోకేష్ని ముందు తీసుకెళ్తాడు. క్యాడర్ ఏర్పరచుకోవడానికి క్యాడర్ నిర్మాణం లేదు పార్టీకి. ఈ జనసేన క్యాడర్ నిర్మాణం కానీ బూత్ లెవెల్ ఏమీ లేవు. తన్ని చెప్పేశాడు 10 ఏళ్ళుగా అయినా అది ఏం చేసుకోలేకపోయామని. ఇప్పుడన్నా ఈ 5 ఏళ్ళలో ఏమైనా చేసుకుంటారా? దానికి మళ్ళీ ఆర్థిక వనరులు, ఇప్పుడు డబ్బులు లేవు అంటున్నాడు. ఇప్పుడు గెలిచిన తర్వాత డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అవన్నీ ప్రశ్నార్థకాలు. సో అందుకని నేను అతని మీద రాజకీయ వ్యూహం కరెక్ట్గా లేదు, రాజకీయ చతురత కరెక్ట్గా లేదు. మన రాజకీయ జీవితం ఏంటి? మనం ముందుకెళ్ళాలంటే మెట్టు పైకి ఎక్కాలి, అగ్రస్థానం చేయాలంటే మనం ఎట్లా వెళ్ళాలి? ఆ ఎదురు అపోనెంట్లు ఎవరు, వాళ్ళు చేసే ఎత్తులు ఏంటి, ఆ ఎత్తులకు మనం పై ఎత్తులు వెళ్ళాలి. ఇవన్నీ లేవు. అందుకే లేకపోవడం వల్ల వాళ్ళ చంద్రబాబుని ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో ఉన్నాడు. చంద్రబాబు 130 సీట్లు, నువ్వేం చేయలేదు, నువ్వు బయటకు వెళ్ళిపోతున్నా బొమ్మంటాడు. అసలు సీట్లు నా వల్ల వచ్చినాయి అంటాడు. లేకపోతే పోయినసారి ఏం గెలిచావు? ఏమీ గెలవలేదు కదా. ఇవాళ నాతో నేను ఉండబట్టి, తెలుగుదేశం కలవబట్టి, మా కార్యకర్తలు ఉండబట్టే నువ్వు గెలిచావు అని అంటాడు. సో అతను అనగలిగినాడు. ఎవరైనా అంటాడు, ఇప్పుడైనా అంటాడు. సో ఇప్పుడు ఆ క్లాస్ స్టార్ట్ అవుతుంది. 2-3 నెలల్లో నిదానంగా మొదలవుతుంది. అలాగే ప్రతిపక్షాన్ని కూడా కోల్పోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే జైలు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని గట్టిగా వినపడుతుంది. సోషల్ మీడియాలో అవ్వచ్చు, అలాగే నేషనల్ మీడియా అవ్వచ్చు. సో దీన్ని ఎలా చూడవచ్చు? చంద్రబాబు ఖచ్చితంగా తన జైలుకి పంపించాడు కనుక ఆ ఆగ్రహంలో ఉన్నాడు. తనని ఈ వయసులో జైల్లో కూర్చోబెట్టాడు అని కోపం ఉంటుంది. ఏదో కేసు పెట్టి కేంద్రంలో వస్తున్న కేసులు వేరే ఉన్నాయి. వాటికి శిక్ష ఎప్పుడు వస్తాయో వాటికి వస్తే తెలియదు. ఇప్పుడు ఈ కసి కోపంతో నన్ను జైల్లో పెట్టాడు ఈ వయసులో అనే కోపంతో చంద్రబాబు ఏదో కేసు పెట్టి ఎంతసేపు అందులో చంద్రబాబు జగన్ కన్నా ఇంకా బుద్ధి ఆలోచించి ప్లాన్ చేసుకోవాలి. చంద్రబాబుకి కరతలామాలకు ఇలాంటివన్నీ అలా చిటికలో ప్లాన్ చేస్తాడు, లోపల ఇస్తాడు. సో అతను అలాంటి విషయాల్లో నిష్ణాతుడు కదా. కనుక పక్షసాధింపు చేస్తే వెళ్తాడు. ఏముంది, జైలుకి వెళ్తే ఆల్రెడీ వెళ్ళొచ్చాడు 16 నెలలు. ఇంకోసారి ఈ కక్ష సాధింపులు వెళ్తాడు. దానివల్ల ప్రజలు సింపతి వస్తుంది తప్పితే ఇంకోటి కాదు. చంద్రబాబు ఆ తప్పులు కక్ష సాధింపులు చేస్తే సింపతి వస్తుంది. ఇప్పుడే సింపతి వచ్చింది. ఏమిటి అసలు ఏం జరిగింది, ఎందుకు ఇట్లా జరిగిందని ప్రజల్లో పాపం. ఎందుకంటే మా తిన్నవాళ్ళు విశ్వాసం ప్రకటించారు. అన్నం పెట్టాడండి మాకు, ఈ పథకం కింద ఆ పథకం కింద తెల్లారు లేస్తే 1వ తారీఖు వస్తే తలుపు తెట్టిమని మాకు అన్నం పెట్టాడు. ఎలా వదులుకుంటామండి? ఇలా మాట్లాడిన వాళ్ళు నేను సర్వేలో మీరు చూసినప్పుడు ఇలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడారు. మరి అవన్నీ ఏమైపోయినాయి? ఆ ఓట్లన్నీ ఏమైపోయినాయి? ఆ సింపతి ఏమైపోయినాయి? ఆ విశ్వాసాలు ఏమైపోయినాయి? అందరికి తెలియట్లా, అర్థం కాదు. ఏమీ జరిగిందో ఎవరికి అర్థం కాదు. ఆ సింపతి ఉంది పాపం, ఆయన సింపతి ఉంది. సో ఆ సింపతిని ఇంకా పెంచితే వాళ్ళ కర్మ. అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా బీజేపీలోకి వెళ్తారని చెప్పేసి కేసులకు భయపడి ప్రచారం అనేది జరుగుతుంది. సో దాన్ని ఎలా చూడొచ్చు? బీజేపీలోకి వచ్చే అవకాశం లేదు, బీజేపీలో చేర్చుకునే అవకాశం ఉండదు. అలా లేదు. కానీ అవినాష్ రెడ్డి తను ప్రూవ్ చేసుకుంటాను పోరాడుతున్నాడు. నాకు సంబంధం లేదని 10 మాటలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇవన్నీ బోగస్ అని అంటున్నాడు. ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్న ఒక ప్రశ్న దానికి ఇప్పటివరకు సిబిఐగా ఆ యాంగిల్లో ఆ కోణంలో ఎవరు చేయలేదు. ఇప్పుడు అది చేయాల్సిన అవసరం ఏంటంటే
ఈ అమ్మాయి వివేకానంద కూతురు అల్లుడే ఈ మర్డర్కి పునాది అనే అనుమానం చాలా ఉంది. ఎందుకంటే అనుమానం ఊరినే లేదు, ఆధారం లేకుండా రాలేదు. బెంగళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 80 కోట్లు వివేకానందకి రావచ్చు వస్తున్నాయి. అప్పుడు ఆయన రెండో భార్య ఉంది, ఆ భార్యకు కొడుకు ఉన్నారు. సో ఈయన భార్యకి పొలాలు బాగా ఇల్లు కొనిచ్చి పొలాలు కొనిచ్చి ఆ పిల్లాడి పేరు మీద కొంత బ్యాంక్ డిపాజిట్ చేయాలని ఆయన యోచన చేశాడు. ఆ యోచన చేసినప్పుడు ఈ అమ్మాయి ఆయన కూతురు ఆవిడతోటి పోట్లాడింది. ఇవన్నీ వీడియో సాక్ష్యాలు. ఆవిడతోటి ఆయన వివేకానంద రెండో భార్యతో పోట్లాడితే నువ్వు నా దగ్గర రాబాక అయ్యని వెళ్ళి అడుగు, ఆయనకి నాకున్న బంధం ఉంటే ఆయన ఎందుకు నా వెంట పడ్డారు, ఆయన వెళ్ళి అడుగు, నన్ను అడుగుతాడు నువ్వు అని చెప్పి నేనేమి రాలేదు, ఆయనే నా దగ్గరికి వచ్చారు అని చెప్పింది సునీత. అదే సునీత నాన్నగారితో కూడా పోరాడింది. నాన్నగారు ఇది స్వార్జితం, నా స్వార్జితం, మీ తాతల ఆస్తే కాదు, నా స్వార్జితం నేను ఎవరికైనా ఇస్తాను అని చెప్పేసి నేను వాళ్ళకి ఇచ్చేది ఇస్తాను, నీకు ఇచ్చేది ఇస్తాను, మీకు ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాను, మీ విషయంలో ఇంటర్ఫేర్ అవ్వద్దంటే నోరు మూసేసింది. సో ఈయన బతుకుంటే ఈ డబ్బు మొత్తం అటు వెళ్ళిపోతుందేమో, ఈయన లేపేస్తే వీలునామా లేదు, ఏం లేదు, ఆస్తి ఆటోమేటిక్గా మనకే వస్తుంది అని కుట్ర పన్నారేమో, ఆ కోణంలో విచారణ జరగాలి అనేది ఎప్పటి నుంచి ఉంది. ఇంతవరకు ఆ కోణంలో చేయలేదు, ఆ కోణంలో కూడా జరగచ్చు. ఎందుకు జరగకూడదు? సునీత ఎందుకు అల్లుడు ఉన్నాడు, సునీత భర్త ఉన్నాడు అప్పుడు అక్కడ, ఎందుకు జరుగుతకూడదు? 80 కోట్లు నాన్నగారు మనం బతుకుంటే ఇచ్చేస్తారు, ఈ న్యూస్ బతుకుంటే ఇచ్చేస్తారు, పోతే వీలు లేదు, ఏమీ లేదు, గమ్ముకొని బతుకుంటే ఇచ్చేసాడు, ఏం చేయలేము. ఇప్పుడు లేపేస్తే మొత్తం మన దగ్గరే ఉంటాయి. అందుకని చేసి ఉండొచ్చు కదా. ఆ కోణం ఎందుకు విచారణ జరగలేదు? అది జరుగుతుంది. అందుకని అవన్నీ కోర్టులో తేలాల్సిన విషయాలు, విచారణలో తేలాల్సిన విషయాలు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు గారు అయితే టీటీడీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పేసి వార్త అయితే హల్చల్ చేస్తుంది సార్, దాన్ని ఎలా చూడవచ్చు? ఇప్పుడు గెలిచిన తర్వాత ఎలా ఉంటుందంటే అసలే నాగబాబు గారు జన సైనికులు పవన్ ఫ్యాన్స్ అసలే మామూలుగానే పేటరీకి ఉంటారు, మామూలుగానే డామ్ డకారు అంటూ ఉంటారు, మామూలుగానే మేమంతా మాది అంటూ ఉంటారు. ఇప్పుడు గెలిచారు కదా, గెలిచినాక అన్నీ మాదే అంటారు, అన్నిటికీ మేమే అంటారు, అన్నిటికీ మేమే మొత్తం అదేనా మేమే ఇదేనా మేమే అంటారు. అయ్యా గెలిపించే దమ్మది, గెలిపించే దమ్ము ఎవరికి గెలుపు, నీకు నాకు గెలుపు వస్తే ఒక కంట్రోల్లో మాట్లాడతాం, అక్కడ గెలుపు వస్తే అసలే కంట్రోల్ ఉండదు ఆ బ్యాచ్. ఎందుకంటే నేను మరి ఎప్పటి నుంచో చూస్తున్నాను, నేను 50 ఏళ్ళుగా సినిమా ఫీల్డ్లో ఉన్నాను. రామారావు గారి ఫ్యాన్స్ ఏంటి, కృష్ణ గారి ఫ్యాన్స్ ఏంటి, కృష్ణరాజు గారి ఫ్యాన్స్ ఏంటి, శోభు గారి ఫ్యాన్స్ ఏంటి, చిరంజీవి గారి ఫ్యాన్స్ ఏంటి, బాలకృష్ణ గారి అందరూ చూశారు. ఏ ఫ్యాన్స్ కూడా ఇంత పేటరీకి ఉండదు ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్తే. మరి అది ఎందుకు పేటరీకి పోతారో, వాళ్ళు ఎందుకు అలా మాట్లాడతారో, వాళ్ళు ఎవరు అలా రెచ్చగొట్టి మాట్లాడిస్తారో మనకు అర్థం కాదు. కానీ వాళ్ళే బూతులు మాట్లాడితే బూతులు. ఇప్పుడు ఉంది పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అంటాం, అది రాజకీయ విశ్లేషణ. రాజకీయం అంటే 91,000 మంది ఓట్లు వేశారు, 70,000 మంది ఓట్లు వేశారు, మిగతా 1,10,000 వేయలేదు కదా ఈ ఓట్లు. అంటే వాళ్ళందరినీ కొట్టేస్తారు మీరు వెళ్ళి ఓట్లు వేయలేదని కాదు కదా. ఎన్నికలు నువ్వు నాకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు, నచ్చనోడు నచ్చని చెప్తాడు. ఎలా నచ్చదంటావు నువ్వు? నీకు దేవుడు అయ్యా, నీకు హీరో అయ్యా, నీకు గురువు అయ్యా, నాకు కాదు కదా. నాకు హీరోను, నాకు గురువు దేవుడు కాదు కదా. నాకు ఒక రాజకీయ ప్రత్యర్థి రాజకీయ చూస్తా. నువ్వు దేవుడు కాలు ముక్తా, ఆయన కాడు పిసుకుతా నువ్వు అంటావు, నన్ను అలా పెసుకోమంటే ఎట్లా? ఆ ఫ్యాన్స్ కూడా విచక్షణ లేకపోతే, ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆ విచక్షణ లేదు. ఓకే, మన అభిమానులు మన అభిమానులు బోర్డు కొట్టాం, ఏమైనా చేసుకుంటాం. వాళ్ళు అభిమానులు కాదు, వాళ్ళు రాజకీయంగా మాట్లాడతారు. ఓకే, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు, ఆయన తీసుకోరు. ఎలా చెప్తారు? మీరు మమ్మల్ని పొగడాల్సిందే, మమ్మల్ని జై కొట్టాల్సిందే, మమ్మల్ని ఉదయం అసలు అంత విత్త పోకడ వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి అలాంటి పోకడలో ఉన్న వాళ్ళు ఎన్నైనా మాట్లాడారు. ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ మనకు వచ్చేస్తారు. మరి హోమ్ మినిస్ట్రీ ఎట్లా ఇస్తాడు? ఆలోచన లేకుండా మాట్లాడేస్తారు. అంటే గెలుపు యొక్క
ఆ, అసలే కోతి కోతి ఆ, కళ్ళు దగ్గర ఎలా ఉంటుంది అన్నట్టు అసలే అలా చిల్లరగా మాట్లాడతారు ఫ్యాన్స్. వాళ్ళకి ఇంకా విజయం అనే కళ్ళు దొరికింది. ఇంకెట్లా ఇట్లా ఉంటుంది, అన్ని మా ఆట, అన్ని మాకే ఆట. అది ఇవన్నీ ఏంటంటే వెళ్తా ఉంటాయి, మనం పట్టించుకోకూడదు. విజయంలో గెలుపులో ఒక గెలుపు వచ్చిందంటే ఒక్కొక్కడు ఒక రీతిలో మాట్లాడతారు, వీళ్ళు ఈ రీతిలో మాట్లాడతారు. అలాగే గత కొన్ని రోజులుగా ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి గారు అయితే టీటీడీ టీటీడీలో జరిగిన మోసాల గురించి అయితే ఆయన ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే రోజా గారిని కూడా ఇష్టమైనట్టు తిడుతున్నారు. సో దీన్ని ఎలా చూడొచ్చు? ఈ ఆర్పి నీకు ఒక పార్టీ ఒక కూటమి నువ్వు సపోర్ట్ చేస్తావు, అలా సపోర్ట్ చేసి మాట్లాడదు. ఆ పార్టీని సపోర్ట్, ఆ పార్టీని వ్యతిరేకించే వాళ్ళని నీ చిల్లర భాషతోటి మాట్లాడటం. నీ బతుకు చెల్లితే నీకు బతుకు లేదు. జబర్దస్త్ శరీరం ఇచ్చినాకే నీకు బతుకు, నీకు ఒక ఆట వస్తుంది. అలాంటి జబర్దస్త్ యజమాన్యాన్ని ద్రోహం చేసి విశ్వాసఘాతంగా వెళ్ళిపోయాడు. నీకు మాట్లాడే అర్హత వస్తుంది. నీకు అన్నం పెట్టిన జబర్దస్త్, నీకు అది కిరాకు అనేవాడు ఎవడు ప్రపంచానికి తెలియదు. నీకు అన్నం పెట్టింది, నీకు ఒక అడ్రస్ ఇచ్చింది జగబర్. ఆ జబర్దస్త్కే నువ్వు తోలనాడి జబర్దస్త్ పెట్టి జబర్దస్త్ని విమర్శించి అన్నం పెట్టిన చేతిని అడ్డదైనంగా మాట్లాడు. విశ్వాసఘాతకుడుగా అనిపించుకున్నావు. విశ్వాసఘాతకం నీకు ఏ అర్హత ఉందని మాట్లాడతావు? రాజకీయంగా మాట్లాడు. నేను పవన్ కళ్యాణ్ అభిమాని, పవన్ కళ్యాణ్ గెలిపించండి, పవన్ కళ్యాణ్ వస్తే ఈ మంచి చేస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తే ఇంత మంచివాడు, పవన్ కళ్యాణ్ దేవుడు చెప్పు. అంటే పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వాళ్ళందరినీ బూతులు తిడుతూ వాళ్ళ క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ ఏవే ఉసే అంటూ పిచ్చిపోతారు కదా. అది కల్చర్లెస్. అతను అంతే కల్చర్లెస్ వాడు. ఆ కల్చర్లెస్ బాబతు అతనికి జబర్దస్త్లో ఎలా కల్చర్లెస్ కామెడీ చేసేవాడు, ఇక్కడ బయటకు వచ్చినప్పుడు అది కల్చర్లెస్. అది అతని గురించి ఎక్కువ మాట్లాడటం కూడా అనవసరం. సార్ అలాగే అమరావతిలో మళ్ళీ భూమి రేట్లకి రెక్కలు వచ్చాయని చెప్పేసి, అలాగే రేట్లు కూడా మరింత పెరుగుతాయని చెప్పేసి గత 2 రోజులుగా ప్రచారం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చాక. దీన్ని ఎలా చూడొచ్చు? కూటమి ప్రభుత్వం వచ్చినాక జనాలకి అమరావతి మళ్ళీ రాజధాని అనే ఇది ఆటోమేటిక్ పెరుగుతుంది. ఈ 5 ఏళ్లలో మళ్ళీ ఎలాంటి అమరావతి ఎంతవరకు వస్తుందో ఎంతవరకు ప్రోగ్రెస్ అవుతుందో చూద్దాం. ఈ 5 ఏళ్లలో ఎంతవరకు వెళ్తుంది, ఈ ఎంతవరకు దాని గత 5 ఏళ్లలో అమరావతిని ఏమి చేయలేదు. అప్పుడు గత 5 ఏళ్లలో సింగపూర్ సిటీ వస్తుందన్నా రాలేదు. 7 స్టార్ హోటల్ వస్తుంది, పక్కనే మళ్ళీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుందన్నా ఏమి రాలేదు. బిల్డింగ్లు అయిపోతాయన్నారు, ఏమి రాలేదు. అన్ని టెంపరీ కట్టారు. 5 ఏళ్ళు అసలు దానికి డబ్బే వస్తలేదు, ఎవడు ఇవ్వట్లేదు. సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు. మన సెల్ఫ్ ఫైనాన్స్ అన్నది ప్రతి బడ్జెట్లో ₹1,00,00,000 వేసారు. ఎందుకు ₹1,00,00,000 అంటే సెల్ఫ్ ఫైనాన్స్, దానికి డబ్బులు వచ్చేస్తాయి అన్నారు. ఆ సింగపూర్ సిటీ వస్తుంది, అక్కడ ఎకరం 10 కోట్లు అయిపోతుంది. ఇక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంవత్సరం ఉంటుంది, ఇక్కడ ఎకరం 10 కోట్లు అవుతుంది. ఈ పొలాలే చాలు, ఈ గవర్నమెంట్ భూములే దానికి ఫైనాన్స్ అన్నాడు. ఏమీ జరగల. ఇప్పుడు ఏమి కొత్త అవతారాలు? ఇప్పుడు గెలిచినాక ప్రజలు అమరావతినే మళ్ళీ క్యాపిటల్ ఉంది అని ఆశపడుతున్నారు. ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు ఎలాంటి డ్రామా వస్తుంది, ఎలాంటి భ్రమలు కల్పిస్తాడో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ. చూసారుగా, ఇది చిట్టుబాబు గారితో రాజకీయ విశ్లేషణ. థ్యాంక్ యూ.